నేపాల్లో చిక్కున్న తెలుగువారు సురక్షితంగా విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉన్నామని, ప్రభుత్వ సహకారంతో మంచిగా సేఫ్గా బయటపడ్డామని నేపాల్ నుంచి వచ్చిన తెలుగువారు చెప్తున్నారు. తాము ఉన్న హోటల్ను కూడా పేల్చేశారని, తీవ్ర భయాందోళనకు గురయ్యామని తెలిపారు. వెంటనే స్పందించి తమను ఏపీకి తీసుకొచ్చినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలుపుతున్న నేపాల్ నుంచి విశాఖ చేరుకున్న తెలుగువారితో మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫేస్ టు ఫేస్. కాట్మండ్ నుంచి చాలామంది కూడా తిరిగి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి. ప్రభుత్వం కనుక కళ చేసుకోకపోతే తాము బయటకు రాలేని పరిస్థితి. మనతో పాటు మహిళలు, అమ్మ అసలు ఎప్పుడు వెళ్ళారు, ఎలా బయటపడ్డారు? మేము 3rd బయలుదేరి వెళ్ళామండి. సో 5th అక్కడికి రీచ్ అయ్యాము. అక్కడి నుంచి మామూలు దర్శనాలు అవి బాగానే అయిపోయింది. 9 o'clock నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారండి అల్లర్లు. అంటే ముందు రోజే కొంచెం అల్లర్లు జరిగాయంటే మాకు తెలియదు, మేము మామూలుగా వెళ్ళిపోయాము. సో మార్నింగ్ మామూలుగా లేచి మీ ఫ్రెష్ ఇది దర్శనాలు చేసుకుని రిటర్న్ వచ్చినప్పుడు అల్లర్లు స్టార్ట్ అయిపోయాయి. మేము రోడ్డు మీదే టైర్లన్నీ ఇసిరేసి కాల్చేసి, ఎవరైనా మనుషులు వస్తే లాఠీలతో కొట్టడం, రాళ్ళు ఇసరడం చేశారండి. బస్సుల మీద అట్ల మీద రాళ్ళు ఇసిరారు. మీరు స్వయంగా చూసారు? ఆయన చూశానండి, అందుకే కదా చెప్తున్నాను, లేకపోతే నేను అలా చెప్తాను. అంటే ట్యాక్సీ డ్రైవర్లు కొంచెం మమ్మల్ని లోపల నుంచి డైవర్ట్ చేసి ఎలాగోలా మా హోటల్కి తీసుకెళ్ళిపోయారండి. ఎన్ని రోజులు ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి బయటపడ్డారు? మేము 3 days ఉండిపోయామండి. 3 nights హోటల్లోనే ఉండిపోయాం, బయటికి రాలేదు. సార్ అది మొత్తం లోకేష్ గారు చొరవతో బయటకు వచ్చామండి. ఆయన చొరవ వల్లే బయటకు వచ్చాం. చాలా తొందరగా రెస్పాండ్ అయింది మన గవర్నమెంట్. చాలా తొందరగా సేఫ్గా మమ్మల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారు. బయట నుంచి మమ్మల్ని చూసిన ఉధృత పరిస్థితి చూస్తే మాకే భయం వేసింది. అసలు మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా అర్థం కాదు. మేము ఇంకా అలా హోటల్లోనే ఉండిపోయాం కదండి, బయటకు వచ్చే పరిస్థితి లేదు, బయటకు రానివ్వలేదు కూడా అక్కడ వాళ్ళందరూ. ఓకే, ఇది పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అసలు బయట పడదాం అనుకోలేదు, బయటకు వస్తాం అనుకోలేదు. అటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వం చొరవ వల్ల తాము బయటకు వచ్చామని కూడా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మహిళలు అయితేనే, లేకపోతే ఎక్కువ మంది ఉత్తరాంధ్ర నుంచి మహిళలు అత్యధికంగా వెళ్ళారు. వీళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.